నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ పాల్గొంటున్నారు. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు చూసిన తర్వాత, వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. వార్తలపై వాకౌట్, ప్రజలకు షాకులు, సర్కార్ సోక్కులు. మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా ప్రజలపై 17,000 కోట్ల రూపాయలకు పైగా కరెంటు భారం వేస్తారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనమండలి నుంచి నిరసన తెలిపి వాకౌట్ చేసింది. ఛార్జీలకు సంబంధించి అలాగే గ్యాస్ బండని కూడా ఒకటికి మాత్రమే ఇస్తున్నారు ఈ ఏడాది అన్నది కూడా తేలిపోయింది నాదెండ్ల మనోహర్ గారి సమాధానం ద్వారా. మీరు ఆదేశాలను ఉల్లంఘించారు, వర్రా రవీందర్ రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం, మీరు ఇంకెక్కడో ఆయన్ను హాజరుపరిచారు, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, దీనిపై మీ స్పందన తెలియజేయండి అంటూ హైకోర్టు వారు సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకం మీద సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం పోలీసులు చేస్తున్న అరాచకంపై హైకోర్టు స్పందించినట్లుగా కనిపిస్తోంది. సిఆర్డీలో మళ్ళీ కన్సల్టెంట్ల రాజ్యం, నెలకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు చెల్లింపు, 63 మంది ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల పేరు మీద వాళ్ళు పెట్టుకున్నారటండి. నిజమే, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అసెంబ్లీలో అంగీకరించిన ఏపీ ప్రభుత్వం. గూడెం ఎమ్మెల్యే మట్టి మాఫియా, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు ఎవరు, ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరు, మరి మట్టి మాఫియాకి మొదలుపెట్టారటండి. అలాగే అప్రమత్తంగా ఉండాలి, మణిపూర్లో త్వరలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దమ్ము ధైర్యం లేని అంటూ మాట్లాడడం సరికాదు, హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై మండలి చైర్మన్ ఆగ్రహం. శ్రీవాణిలో మార్పులు, టీటీడీలో తీర్మానాలకు సంబంధించిన వార్తలు ఇచ్చారు. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చు. ఏపీ అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం. 108 ఉద్యోగుల సమ్మెబాట, కదం దొక్కిన ఆశా వర్కర్లు, రోడ్డెక్కిన పత్తి రైతు. వీటిలో ఒక్క వార్త కూడా, చివరికి కరెంట్ ఛార్జీలు పెరిగే వార్త కానీ, గ్యాస్ సిలిండర్ ఒకటే ఇస్తారన్న వార్త కానీ, ఆందోళనలకు సంబంధించి కానీ, సీఎం ఇంటి దగ్గర ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ గురించి కానీ ఒక్క వార్త కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో కనపడలేదు. లోపల ఎక్కడన్నా కనపడకుండా రాశారేమో కానీ ఫస్ట్ పేజీలో అయితే నాకు కనిపించలేదు. ఇస్తే మాత్రం మెచ్చుకోవాల్సిందే, కానీ ఆ పరిస్థితి అయితే కనపడటంలో. ప్రజాశక్తిలో ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. బియ్యానికి నగదు బదిలీ, సో మరో ఉచిత పథకానికి మంగళం పాడుతున్నారా అంటూ ఆ నగదు పేరు మీద మొత్తం స్కీమ్నే ఎత్తేస్తారా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్తో రాష్ట్రం కసరత్తు చేస్తోందంటూ ఈ మధ్యనే ఈనాళ్ళు వాటిలో ఒక వార్తలు వచ్చినాయి ముందస్తుగా. ఈ మద్యం అదేది బియ్యం అక్రమ రవాణా అవుతున్నాయని, ఇవి రేషన్ బియ్యం. అప్పుడే అనుమానం వచ్చింది ఏదో జరగబోతోందని. ఇదిగోండి ఇప్పుడు ఇది కథ, రేషన్ బియ్యం కూడా ఎత్తేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు సమాచారం చెప్తోంది. అది ఇటువంటి జగన్ గారి టైంలో జరిగితే ఇంకేముందని విరుసుపడినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు రివర్స్లో రాస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఏం చేసినా తప్పే, ఇప్పుడు ఏం చేసినా రైటే. అట్లా సర్కారుకి ఎదురు దెబ్బ. ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, తెలంగాణలో దిలీప్ కొణతో అన్న ఆయన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి, ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఏదో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనో, పోస్టులు పెట్టారనో పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన అక్రమ అరెస్టు, ఆ అరెస్టును రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. దాంతో వాళ్ళు నోటీసులు ఇచ్చి పంపించేశారు. మరి ఏపీలో అలాంటి సందర్భాలు కూడా ఉండట్లేదు. అందుకే నిన్న లాయర్లు వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు, బెయిల్ రాని సెక్షన్లు పెట్టి కోర్టులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు ఏపీ పోలీసులు అని చెప్పి ఇప్పుడు ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి ఇక్కడ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు, ఇక్కడ కోర్టులు ఎలా వాటిని డీల్ చేస్తున్నాయి, అక్కడ ఏపీలో ఏం జరుగుతుంది, ఈ పరిణామం ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతోటి వైసీపీ కార్యకర్తలపై తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చివరికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి మీద కూడా, తాటిపర్తి చంద్రశేఖర్ గారి మీద కూడా 4 కేసులు పెట్టారు. అదేంటంటే లోకేష్ గారి మీద ఏదో ఆరోపణ చేశారని, కొన్ని ప్రశ్నలు వేశారని ప్రభుత్వాన్ని. మరి లోకేష్ గారు ఎన్ని తిట్టారు, ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు, అవన్నీ వింటే ఇప్పుడు ఒక వీడియో వింటాం మనం. సో స్మార్ట్ మీడియా మీటర్లని
పెడతానికి వస్తే వాటిని పగలగొట్టండి అని రైతులకి పిలిపించారు. ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను పెడుతున్నారు. మరి అప్పుడు అట్లాంటి పిలిపించినందుకు మరి ఆయన మీద ఎప్పుడైనా కేసు పెట్టారా? అయినప్పుడు కూడా జగన్ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వం అండి. ఇప్పుడు అసలు నోరు విప్పడానికి వీలు లేకుండా చేస్తేనేమో ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉందని తెలుగుదేశం మీడియా రాస్తూ ఉంది. ఇగో ఎన్టీవీ తెలుగు వాళ్ళ మీద కూడా కేసు పెడతారని చూడాలి. ఆంధ్రలో విచ్చలవిడిగా పెరిగిన బెల్ట్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, హైవేపై డాబాలు. ఆయన ఎవరో ఏపీ విజయవాడలోనో ఎక్కడో ఈ డోర్ డెలివరీ చేస్తాం మద్యం అని కూడా ప్రచారం చేస్తున్నారట షాపుల వాళ్ళు. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఆయన హెడ్ మాస్టర్ గారు లేట్గా వెళ్ళారని పిల్లల చుట్టూ కత్తిరించారంట. ఇలాంటి ఒక్క చిన్న ఘటన జరిగినా ఇంకేముంది, అదంతా జగన్ ప్రభుత్వం చేయించినట్టుగా పచ్చి అబద్ధాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవాళ అటువంటి వార్తలు జోలికే వెళ్ళట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం చేయించినట్లేనా అది? మరి అటువంటి ఘటనలు ఆ పిల్లల జుట్టు కోయించడం కానీ, ఇప్పుడు ఇట్లా విచ్చలవిడిగా పెరగడం కానీ, డోర్ డెలివరీ చేస్తామని ప్రచారం చేయడం కానీ, ఇవన్నీ కూడా. ఇక బిల్డప్ వ్యవహారంలో మా పోటాపోటీగా ఉన్నవాళ్ళు కదా బిల్డప్ ఇచ్చుకున్నారు. వైసీపీ హయాంలో వృద్ధి నేలబారంట. జిఎస్టీపీ వృద్ధిలో 3.1% తగ్గుదలంట. తలసరి ఆదాయం 1.2% తగ్గుదలంట. ఈ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే అప్పుడేమో మొత్తం వివిధ స్కీముల కింద 2,70,000 కోట్లు ఇస్తే ప్రజల ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షల వరకు పొందితే వాళ్ళ ఆదాయం తగ్గిందని వీళ్ళు పచ్చి అబద్ధాలు అనుకోవాలో లేకపోతే అర్ధసత్యాలు అనుకోవాలో వాళ్ళ తోచినట్టుగా వక్రీకరించి రాస్తున్నారు. ఈ రకంగా మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ పాఠకుల్ని మెచ్చుకోవాలండి, వాళ్ళ సహనాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత అబద్ధాలు, ఇంత పచ్చి మోసపూరితంగా కథనాలు ఇస్తూ అసలు ఇప్పుడు జరుగుతున్న వాటిని అన్నింటినీ కప్పిపూస్తున్నప్పటికి కూడా వాళ్ళ పత్రికలు చదువుతున్నందుకు, ఆ టీవీలు చూస్తున్నందుకు వాళ్ళ సహనాన్ని మెచ్చుకోవాలి. అది నిజాలు రాస్తే నాకేం అభ్యంతరం లేదు, కానీ పనిగట్టుకుని అబద్ధాలు రాస్తున్నారనేదే మాబోటి వాళ్ళ ఆవేదన. ఏదో అండి, మొన్న 80 లక్షల టన్నులు ఇసుక ఏమైపోయిందో తెలియదు, కానీ గత 4 ఏళ్లలో 40 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక దోపిడీ అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించిందంటూ పెద్ద వార్త ఇచ్చారు. అంటే ఏదో రకంగా అప్పట్లో కుంభకోణం జరిగింది. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తే కుంభకోణం అంటున్నారు. ఇప్పుడు అచ్చంగా ఉచితంగా ప్రభుత్వానికి ₹1 రాకపోగా మొత్తం దోచుకుపోతే అదేమో చాలా ఉచితంగా ఇసుక ఇచ్చినట్టు చెబుతున్నారు. అట్లా అయిపోయింది. ఇక చంద్రబాబు గారి మీద ఎట్లాగొట్లా కేసు లేకుండా చేయాలని, స్కిల్ స్కామ్ కేసు లేకుండా చేయడం కోసం ఆంధ్రజ్యోతి రోజు ఏదో ఒకటి రాస్తుంది. అదంతా కుట్రట. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద రాయమనండి కుట్ర ఇదంతా, మా చంద్రబాబు గారిని ఇబ్బంది పెడతానికి మీరు చేశారు ఇదంతా, డబ్బులు అవన్నీ మనీ లాండరింగ్ జరగలేదని వాళ్ళ మీద రాసుకుంటే పోతుంది. కానీ ఈ సిఐడి మీద పడి ఎందుకు రాస్తారో అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా కుట్ర అయితే ఈ పాటికి మరి కోర్టులు కూడా అసలు వాయించుండేవి కదా. రైట్. ఇక ఈరోజు వీడియోలు ప్రధానంగా పోతలపట్టు దగ్గర వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చేసేటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ పేరు మారిస్తేనే పెద్ద గందరగోళం చేశారు. ఇప్పుడు అసలు వైఎస్ఆర్ విగ్రహాలను కొన్ని వందలు కూల్చేస్తున్నారు. ఇంత అరాచకంగా మారింది అంటే మరి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లా, అసలు ప్రభుత్వం పాలన ఉన్నట్లా లేనట్లా. ఇక తిరుపతిలో సోషల్ మీడియాకి సంబంధించి వైసీపీ నాయకులు జగన్ గారితో సహా రోజా గారి మీద, అట్లాగే అనేక మంది మీద పెట్టిన తప్పుడు పోస్టింగులు, అసభ్యకరమైన పోస్టింగుల మీద ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే కూడా వాళ్ళు తీసుకోలేదట.